ప్రముఖ రంగస్థలం నటుడు, తెలుగు నాటక రంగానికి దశను దిశను మార్చిన మహానటుడు బళ్ళారి రాఘవ వర్ధంతి వేడుకలను తిరుపతిలోని రాయలసీమ రంగస్థలం కళాకారులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి మాట్లాడుతూ, అనంతపురం జిల్లాలో జన్మించిన బళ్ళారి రాఘవ చిన్నతనంలోనే నాటక రంగంపై మక్కువ పెంచుకుని తన 12వ ఏటనే నాటకరంగ ప్రవేశం చేశారని గుర్తు చేశారు. తాను ఏ పాత్ర చేసినా అందులో జీవించేవారని, ఆయన నాటకాలకు ప్రజల నుంచి విశేష స్పందన లభించేదని పేర్కొన్నారు. తమిళం, తెలుగు, హిందీ, మలయాళం భాషలతో పాటు దేశ విదేశాలలో కూడా నాటకాలను ప్రదర్శించి నాటక రంగానికి దశను దిశను మార్చిన గొప్ప నటుడు బళ్ళారి రాఘవ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రంగస్థలం కళాకారులు కెఎన్ రాజు, పొన్నాల జేజిరెడ్డి, కేశవుల రెడ్డి, శ్రీధర్, ఫణిభూషణ్ రెడ్డి, బ్రహ్మానంద రెడ్డి, రాజశేఖర్ రెడ్డి ఇతర కళాకారులు పాల్గొన్నారు. బళ్ళారి రాఘవాచార్య గారి వర్ధంతి తెలుగువారి కీర్తిని ప్రపంచ దేశాల్లో బావుట ఎగరవేసిన మహానటుడు ఆయన. ఇంగ్లాండ్లో ఆయన ప్రదర్శించినటువంటి నాటకాలు చూసి పాశ్చాత్య దేశాలు కూడా విస్మయం చెందాయి. స్త్రీ పాత్రలు స్త్రీలే ధరించాలని చెప్పి ఆయన తన భార్యనే మొట్టమొదటిగా రంగస్థలం మీద నటింప చేసినటువంటి మహానుభావుడు బళ్ళారి రాఘవాచార్య గారు. అంతేకాకుండా ఆయనతో నటించే సహనటులకి నెల జీతాలు ఇచ్చేవాడు వాళ్ళ వృత్తి కోసం. అంతేవిధంగా ఆయన మంచి లాయర్ కూడా. ఏదైనా పేదవాడు ఒక కేసు ఆ పేదవాడి మీద పక్కన న్యాయం ఉంటే ఆయన ₹1 కూడా తీసుకోకుండా వాదించి ఆ పేదవానికి న్యాయాన్ని చేకూర్చినటువంటి మహానుభావుడు ఆయన 62 సంవత్సరాలకి గతించారు. బళ్ళారిలో ఇప్పటికీ ఆయన పేరుతో థియేటర్ ఉంది. ప్రతి సంవత్సరం కూడా బళ్ళారి రాఘవాచార్య గారి యొక్క ఈ జయంతి వర్ధంతి ఉత్సవాలు జరుపుతూ ఉంటారు. తెలుగు వారి నాటక రంగాన్ని మంచి కీర్తి తీసుకొచ్చాడు బళ్ళారి రాఘవాచార్య గారు. వారి వర్ధంతి రోజున వారికి నివాళులు అర్పిస్తూ ఉంటారు.